యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని మనము కాలము గడిపే చక్కటి సదవకాశాన్ని కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇట్టి భాగ్యాన్ని యోగ్యతను మనకు అనుగ్రహించిన భాగ్యవంతుడైనటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా చెబుదాం, ఆమేన్. దేవుని వాక్యములో నుండి ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు పలు విధాలుగా మనతో మాట్లాడుతూ, మనలను ధైర్యపరుస్తూ, మనలను బలపరుస్తూ, తన ఉన్నతమైనటువంటి మార్గాలలో ప్రభువు నడిపిస్తాడు. మనలను నడిపించేది, మనలను బలపరిచేది, ఆత్మీయ స్థితిలో మనకు వృద్ధిని కలగజేసేది దేవుని వాక్యమే. వాక్యము తప్ప ఇంకొకటి మరొకటి వేరొకటి మన జీవితంలో ఏది కార్యాన్ని సఫలము చేయదు. వర్షము భూమి మీదకి వచ్చి భూమిని తడిపి విత్తువాడికి విత్తనమును, వ్యవసాయకుడికి పంట ఎలాగైతే సమృద్ధిగా ఇస్తుందో, మేఘము నుండి జారిన చినుకు మధ్యలో దాకా వచ్చి అక్కడి దాకా వచ్చి ఇక్కడి దాకా వచ్చి మరలా ఎలాగ పైకి వెళ్ళదో, దేవుని యొక్క వాక్యము కూడా అంత గొప్పది, అంత శక్తి కలిగినటువంటిది. అట్టి వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదు వినగా. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గుర్తుపడితే, ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని దావీదు విన్నాడు. ఎందుకు దావీదును గురించి, దావీదు విన్నాడు అని దావీదును గురించి అక్కడ మాట వ్రాయబడింది? అంతకుముందు మనము వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, నిబంధన మందసము తీసుకొని వస్తూ ఉన్నటువంటి క్రమములో, ఆ నిబంధన మందసము తీసుకొని వస్తున్నటువంటి క్రమములో బండిని ఎక్కించి ఆ నిబంధన మందసాన్ని తీసుకొని వస్తూ ఉండగా ఎద్దుకు కాలు జారి మందసము ఒరిగినప్పుడు మందసము పడిపోతుందేమో అని చెప్పి యాజకుడైన ఉజ్జా మందసాన్ని ముట్టాడు, పట్టుకున్నాడు. అక్కడికక్కడే చనిపోయాడు. నేనేదో ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది, సౌలు పరిపాలించినటువంటి దినములంతా మందసము దగ్గర విచారణ అయినను ఆలోచన అయినను చేయలేదు. నేను ఈ మందసాన్ని తీసుకొని వచ్చి దేవుని గణపరుద్దాం అనుకుంటే, తీసుకొని వస్తూ ఉండగానే మందసాన్ని ముట్టిన వెంటనే చనిపోయాడు ఉజ్జా. అది వినాశనము అని చెప్పి, ఇప్పుడు ఏం చేయాలి? ఈ మందసాన్ని ఎవరో ఒకరి ఇంట్లో పెట్టేద్దామని చూసి ఓబేదేదోము ఇంట్లో మందసాన్ని పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఓబేదేదోము ఇంట్లో మందసాన్ని పెట్టాడు. ఇప్పుడు వాస్తవానికి మనము కూడా ఏం చేస్తాము అని అంటే, మంచి మంచివన్నీ, ఆశీర్వాదకరమైనవన్నీ మనకి ఏదైనా ఉంటే మన ఇంటికి తీసుకెళ్తాం. మనకు పనికిరానివి, ఉపయోగం లేనివి ఎవరికొకరికి పడేస్తాం. మరి ఇంతకుముందు, ఇప్పుడు ఎట్లా ఉందో ఏంటో తెలియదు కానివ్వండి, కొన్ని సంఘాలలో, డినామినేషన్లలో కొత్త కుర్చీలు తెచ్చుకున్నారనుకోండి, కాలు ఎరిగిపోయినవి, నట్లు ఊడిపోయినవి ఇనుప కుర్చీలు ఉండేవి ఇంతకుముందు. అవన్నీ మందిరానికి ఇచ్చేవాళ్ళు. కొత్త కుర్చీలు ఇంట్లోకి తెచ్చుకుంటే, కొత్త సోఫా సెట్లు ఇంట్లోకి తెచ్చుకుంటే పాతవన్నీ మందిరానికి ఇచ్చేవాళ్ళు. అంటే
ఆ పాతవి ఉండకూడదు, పడేయకూడదు అని చెప్పేసి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? మందసాన్ని ముట్టిన వెంటనే ఈయన చనిపోయాడు, ముడితేనే చనిపోయాడండి, ఇప్పుడు తీసుకెళ్ళామనుకో నా పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ ఓబేదేదేము ఉంటే ఆ ఓబేదేదేము, ఆ గిత్తీయుడైనటువంటి ఓబేదేదేము ఇంట్లో మందసాన్ని పెట్టేసి వెళ్ళిపోయాడు. సరిగ్గా 3 నెలలండి, 3 నెలలు, ఎక్కువ రోజులు కాదు, 3 నెలలు. 3 నెలలు దావీదుకు వినబడుతుంది ఒక మాట. ఏమిటో తెలుసా? ఓబేదేదేము ఇంటి వారందరూ, ఓబేదేదేము ఇంటివారు అందరూ ఆశీర్వదించబడుతున్నాడు. మీరు గమనించాలి, ఇక్కడ మందసం ఉన్నది ఓబేదేదేము ఇంటిలో, ఆశీర్వదించబడుతున్నది ఓబేదేదేము ఇంటివారు, ఓబేదేదేముకు కలిగిన అన్నీ. ఈ రోజున నిబంధన మందసానికి సాదృశ్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభువును మనము రక్షకుడిగా అంగీకరించి ఉన్నాం. మన హృదయంలో, మనలో కృపగలిగినటువంటి దేవుడు కొలువై ఉన్నాడు. మందసము ఇంట్లో పెట్టిన వెంటనే 3 నెలలు, సంవత్సరాలు కాదు, 3 నెలలు ఏమైంది అంటే ఓబేదేదేమును అతని ఇంటి వారిని, ఇంకా దీనవృత్తాంతాల గ్రంథంలో అతని కుటుంబమును దేవుడు ఏం చేశాడు అని అంటే ఆశీర్వదించాడు. అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు? అతని సొత్తంతటిని. ఇదిగో ఇది నా సొత్తండి, పోనీ ఇది నీ సొత్తండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దేవుడు? ఇది ఏమైపోవాలి? ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఏమవ్వాలి? ఇది సొత్తా కాదా? మాట్లాడట్లేదు మీరు. సొత్తా పొత్తా? ఇది బాగా వాక్యపు లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే, దేవుని ప్రియులారా, ఓబేదేదేమును అతని ఇంటి వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు అని అంటే ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అని అంటే రాజుకు వినబడేటట్లుగా ఆశీర్వదించాడు. అరే ఓబేదేదేమో ఆశీర్వదించబడ్డాడు అని వినిన వెంటనే ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అని అంటే మందసము అతని ఇంట్లో ఉంది. మందసము ఆ ఇంట్లో ఉంచబడింది. ఈ రోజున నీవు క్రీస్తును కలిగి ఉంటే, క్రీస్తు నీ ఇంటికి అధిపతి అయితే, క్రీస్తు నీ ఇంట ఉంటే, నువ్వు క్రీస్తును కలిగి ఉంటే, నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం మాత్రమే కాదు, నీ ఇంటిలో ఉన్నటువంటి సొత్తు వస్తువులు కాదు, నీ ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. దానికంటే ప్రాముఖ్యముగా అందరూ రక్షణలోనికి రావాలి. అందరూ రక్షణకరమైనటువంటి మార్గములోనికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. ఓబేదేదేమును అతని ఇంటి వారిని, అతని కలిగిన సొత్తంతటిని, చూడండి, అతని ఇంటి వారిని, అతని సొత్తంతటిని. ఈ వారం ఎందుకో దేవుడు చెప్తున్నాడు, పోయిన వారములో సమస్తమును మార్చగలిగిన దేవుడని విన్నాం. ఈ వారంలో దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను, నీ ఇంటిని, నీ సొత్తును, నీకు కలిగిన వాటంతటిని, నీ ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. అప్పుడు వెళుతూ ఆ రోజు మందసాన్ని దావీదు పెట్టాడు. ఈరోజు మందసాన్ని నువ్వు మోసుకుంటూ వెళ్ళు. ఎందుకు ఉజ్జా ముట్టిన వెంటనే చనిపోయాడంటే మందసాన్ని భుజాల మీద మోయాలి. వీళ్ళేమో బండి ఎక్కించి మందసాన్ని తీసుకెళ్తున్నారు. అది క్రమము కాదు.
అది క్రమబద్ధీకరణ కాదు. మందసాన్ని ఎప్పుడైతే భుజాన పెట్టుకుంటామో, మందసాన్ని ఎప్పుడైతే భుజాన పెట్టుకుంటామో అప్పుడు మన జీవితం ఆశీర్వదించబడుతుంది. మందసాన్ని బండెక్కించామనుకోండి, ఆశీర్వాదాన్ని పొందలేం. ఈరోజు మీరు, మీ కుటుంబము, మీకు కలిగిన సమస్తము, మీ ఇంటి వారందరూ రక్షింపబడి రక్షణలో స్థిరపరచబడి ప్రభు యొక్క ఉన్నతమైన ప్రభావాన్ని పొందుకోవాలంటే వెళ్ళేటప్పుడు నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళుదురుగాక. 2 చేతులు పైకెత్తి ఈ చూసాడా దావీదు? ఏం చూశాడు? ఓబేదేదోమును, అతని కుటుంబమును, అతని ఇంటి వారందరినీ. దీని వృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా చదవండి. ఇది అలాగనే ఉంచుకోండి, చక్కగా అర్థమవుతుంది మీకు. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా, చూడండి, ఓబేదేదోమును, ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఓబేదేదోము, మరలా చదవండి ఒకసారి. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో, చూడండి, అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా ఓబేదేదోమును, ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దావీదుకి ఇది వినపడింది. సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యములో దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడు. ముట్టినంటే చచ్చిపోయాడని ఇక ఈ గోలంతా నాకెందుకని ఆ ఇంట్లో పెట్టాడేమో నాకు తెలియదు. కానీ ఆ ఇంటిలో, ఆ ఓబేదేదోము ఇంటిలో ఆ మందసము ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని చూసి ఇప్పుడు మరలా ఉత్సాహంతో తెచ్చుకుంటున్నాడు. ఆ పైన వినాశనము అని రాయబడి ఉంది. వినాశనము అని రాయబడింది. చూడండి, మీరు అక్కడ వాక్యాన్ని చదివితే వ్యాఖ్యలో పడి ఆ స్థలమునకు పెరేస్ ఉజ్జా, కింద ఫుట్నోట్లో అది వినాశనము అనుకున్నాడు. చాలామంది దేవుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, మాకేం కలిగింది? అప్పటికంటే ఇప్పుడే చాలా బాధలు అనుభవిస్తున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం. అప్పటికంటే ఇప్పుడే మా స్థితిగతులన్నీ అతలాకుతలమైపోతున్నాయని అనుకునేవారు కూడా లేకపోలేదు. నువ్వు దేవునిలో బలపడుతున్నప్పుడు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ప్రభువునందు ఎదుగుతూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు తారుమారు చేయడానికి సాతాను అగ్నిబాణములను వేస్తూ ఉంటాడు. వాటన్నిటిని తట్టుకొని నువ్వు నిలబడుకోగలిగితే, వాటన్నిటిని ఎదుర్కొనడానికి సర్వాంగ కవచమును నువ్వు ధరించుకొని ప్రభువులో స్థిరంగా ఉండగలిగితే దేవుని ఆశీర్వాదము నువ్వు అడగక మునుపే. ఏమండే, ఆ మందసాన్ని మా ఇంట్లో పెట్టండి అని అడిగాడా? పోనీ మందసాన్ని పెడితే పెట్టేవయ్యా, నీ మందసాన్ని నేను ఇంట్లో పెట్టుకున్నాను కదా, నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగాడా? మీకెట తెలుసు అడగలేదని? వాక్యంలో అడిగినట్టుగా లేదు. ఆ మందసము దావీదు ఆ ఇంట్లో పెట్టి వెళ్ళాడు 3 నెలలు. ఎన్ని రోజులు సార్? 90 రోజులు. మీరు ఏదైనా స్థలము కానీ ఏదైనా ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 90 రోజులు. ఎన్ని రోజులు? 90 రోజులు. ఎట్లాగైతే ఉంటుందో ఆ 3 నెలలు యెహోవా నిబంధన మందసము నీ ఇంట్లో ఉంటే, మనమే ఆ ఇండ్లు. రాత్రి కూడా చెప్పాను నేను, మనమే ఆ ఇండ్లు. మనలో ఆ మందసం ఉంటే, ఆ మందసము ఉంచుకున్న వ్యక్తిని, ఆ ఇంటిని, ఇప్పుడు నేను మందసాన్ని నా హృదయంలో, నేను నా భుజాల మీద పెట్టుకున్నాను. ఇప్పుడు నన్ను దేవుడు ఏం చేశాడు?
నా కుటుంబాన్ని అంటే నా భార్య పిల్లల్ని ఏం చేశాడు? అంత మాత్రమే కాదు, నా ఇంటి వారిని, నా కుటుంబమును, నాకు కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈరోజు మిమ్ములను, మీ కుటుంబాన్ని, మీ సొత్తంతటిని, మీ ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఇది చూశాడా దావీదు? మందసాన్ని తెచ్చుకున్నాడా? 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూడండి. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇక్కడ ఆశీర్వాదాన్ని చూశాడు, కుటుంబ ఆశీర్వాదాన్ని. ఎక్కడ? మందసం ఉంటే ఒబేదేదేమో ఇంటిలో ఆశీర్వాదాన్ని చూశాడు. ఇప్పుడు ఏం చేసే ప్రార్థన ఏంటి? ఏనా తలలు పైకెత్తండి. ఏం ప్రార్థన? అయ్యా నా కుటుంబము కూడా ఒక యజమానుడిగా, ఒక అధికారం కలిగిన వ్యక్తిగా, స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకుండే ఆలోచన అంతా ఏంటంటే, నేను, నా కుటుంబము, నా పిల్లలు లేదా నా భార్య లేదా నా భర్త ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలని ఆలోచన ఉంటుంది. పనికిమాలోళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు ఎప్పుడు తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం ఈ పనిలోనే అయిపోద్ది. వాళ్ళని వదిలిపెట్టండి. ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి, ఒక యథార్థమైనటువంటి వ్యక్తి, నీతి న్యాయములను అనుసరించే వ్యక్తి చేసే ఆలోచన ఇదే. నేను, నా కుటుంబము సంతోషంగా ఉండాలి. దావీదు చూడండి, రాజు అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ఉపకారములకు నేనేం చెల్లిస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేసి కోరుకునే కోరిక ఏంటంటే, అయ్యా యేసయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఆయన చెప్పకనే చెప్తున్నాడు, నీ సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. చాలామందికి తెలియదు, దేవుని సన్నిధిలో ఎవరైతే ఉండడం నేర్చుకుంటారో, దేవుని సన్నిధిని ఎవరైతే నిలవడం నేర్చుకుంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఆ ప్రభావాన్ని అనుభవించడం నేర్చుకుంటారో వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దించు నాయనా అన్న అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి నేను ఆశీర్వదించబడాలి అని ఆశ కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఎందుకో చెప్తూ ఉన్నాడు, మిమ్ములను అందరినీ దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పండి, మిమ్ములను అందరినీ. కాదు, మిమ్ములను కాదు, మిమ్ములను, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని, మీ సొత్తంతటిని నా దేవుడు ఆశీర్వదించబోతున్నటువంటి రోజు ప్రారంభించాడు. ఆశీర్వదించబోతున్నాడు, అనుభవించబోతూ ఉన్నారు. ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం ఆశీర్వదించబడాలంటే, మనము ఆశీర్వాదముల చేత నింపబడాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఆశీర్వదించబడదాం? ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? 3 లేదా 4 మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే నిర్గమకాండము 32వ అధ్యాయము 29వ వాక్యం. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించున్నట్లు మీలో ప్రతివాడు
తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. ప్రతిష్ఠ చేసుకొనుడని చెప్పాను. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని చదివితే అంతకుముందు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. సినాయి కొండ మీదికి మోషేను రమ్మన్నాడు. మోషే వెళ్ళాడు. 40 రోజులు 10 ఆజ్ఞలు కలిగిన పలకలను ఇరువైపులా ఆయన చెక్కి, పలకలను ఆయన చెక్కి చేతితో వ్రాసిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఇక్కడ అహరోను చూసుకో అన్నయ్య అని చెప్పేసి వెళ్ళాడు. కిందికి వచ్చేసరికి ఆ కొండ శిఖరమున యెహోషువ ఉన్నాడు. పాలెంలో లేడు యెహోషువ. మోషే దిగి వచ్చిన వెంటనే వీళ్ళిద్దరు కలిసి వస్తుంటే, అయ్యా ఏదో శబ్దం వినబడుతుందయ్యా, యుద్ధం ఏమన్నా జరుగుతుందేమో అన్నాడు. అప్పుడు మోషే అంటారు, అది జయధ్వని కానీ అపజయధ్వని కానీ కాదు, అది సంగీత ధ్వని, డీజే ధ్వని. అది దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఆ సంగీత ధ్వని విని అసలు ఏం జరుగుతుందో చూద్దామని తిన్నగా అక్కడికి వచ్చేసరికి ఒక దూడని చేసుకొని, బంగారు దూడని చేసుకొని అహరోను ఎంట తెచ్చుకున్నాడు. ఆ పోగరు ఎంట తెచ్చుకున్నాడు. ఐగుప్తులోని విడిచిపెట్టి రాలే. ఎంట తెచ్చుకొని ముక్కులున్నవి, చెవులున్నవి దాంట్లో ఆ తోగరులో పడేస్తే, ఆ పోగరులో పడేస్తే ఏమైపోయింది ఏంటంటే అక్కడ బొమ్మ తయారైపోయింది, దూడ తయారైపోయింది. ఓ ఇశ్రాయేలు వినుము, ఇదిగో నిన్ను నడిపించే దేవుడు. దీన్ని పట్టుకొని ఇదే నీ దేవుడు, ఇక్కడ నడువు. దేవుని ప్రియమైన పిల్లలారా, అక్కడ వాళ్ళు తినడానికి తాగడానికి కూర్చున్నారంట. తిన్నారు, తాగారు. చూడండి, ఇప్పుడు చాలా మీటింగులలో, ఇప్పుడు కాదులేండి, డిసెంబర్ వస్తే ఉంటాయి ఈ డీజేలు, ఈ మీటింగులు, ఈ ఎగరడాలు, ఈ డ్యాన్సులు వేసుకోవడం. తిన్నారు, తాగారు. తర్వాత ఏం జరిగింది ఏంటంటే దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, వీళ్ళు ఆడడానికి లేచారు. దేనికి లేచారు? ఆడడానికి లేచారంట. వీళ్ళు తిన్నారు, తాగారు, ఇప్పుడు ఆడడానికి లేచారు. నేను క్రిస్మస్లకి వెళ్తాను కదా, ఎక్కడో ఒక ఇంట్లో కూర్చోబెడతారు నన్ను. కూర్చోండి పాస్టర్ గారు. నేను తొందరగా వెళ్తాను, 4 మాటలు ఒక 20 నిమిషాలు అరగంట చెప్పేసి వెళ్తాను. లేదులేండి, కూర్చోండి పాస్టర్ గారు. ఇంకా 2 యాక్షన్ సాంగ్స్లు ఉంటాయి, అవి అయిపోయిన తర్వాత చూద్దాం లేండి పాస్టర్ గారు. వాక్యం అవసరం లేదు వాళ్ళకు. స్టేజ్ మీద కూర్చున్న తర్వాత 5 పాటలు పాడారు. ఎంతసేపు అంటే కూర్చోవాలి, అప్పటికి 1 గంట సేపు అయింది కూర్చోని. ఇంకేంటంటే ఉండండి పాస్టర్ గారు, భోజనం చేస్తున్నారు, అందరు భోజనాలు చేసి వచ్చి కూర్చుంటారు, అప్పుడు చెప్తారు వాక్యము. అంటే దేనికి ప్రాధాన్యత? తినడానికి, తాగడానికి తప్ప దేవుని యొక్క వాక్యానికి, ఆత్మ సంబంధమైన ఆరాధనకు, ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి అక్కడ స్థానము కలగట్లేదు. వీళ్ళు కూడా తిని తాగి నాకు ఈ క్రిస్మస్లలో ఈ డ్యాన్సులు, ఈ పొగలు పెట్టడాలు, ఈ లైట్లు పెట్టడాలు, ఇవన్నీ దేవునికి మహిమ అనుకుంటున్నారు. లేనిపోని ఉపయోగం లేని దానికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప ఉపయోగకరమైనటువంటి వాటి కోసము డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. మళ్ళీ పట్టీలు రాసుకొని, వంట చేయడానికి పట్టి రాస్తాం కదా, కేజీ ఉల్లిపాయలు, కొబ్బరికాయలు, లేకుంటే బియ్యము అన్నట్టుగా అందరూ పట్టీలు రాసి, ఇదిగో మేము ఇంత వేసాం, మేము ఇంత ఇచ్చామని చెప్పేసి పట్టీలు రాస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటను మనము జాగ్రత్తగా గమనించాలి. అది చూశాడు, తన చేతిలో దేవుడు చెక్కి వ్రాసిచ్చిన పలకలను బద్దలు కొట్టాడు.
యెహోవా పక్షాన ఉన్నవారు రండి అన్నారు. ఎవరు రాలే. లేవీయులు వచ్చారు. లేవీయులు వచ్చారు. ఆ రోజు 3,000 మంది చనిపోయారు. దేవుని ప్రియమైన పిల్లలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు చెప్తాడైనా, అప్పుడు మాట్లాడతాడైనా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించాలి అని అంటే, ఈరోజు మిమ్మల్ని దేవుడు దీవించాలి అని అంటే, నిన్న చేశారే, ఇంతకు ముందు చేశారే, ఆ దూడ దగ్గర ఆడడం, ఆ విగ్రహారాధన, ఆ పాపము, ఆ శాపభరితమైనటువంటి స్థితిలో నుండి మీరు ప్రత్యేకపరచబడి మిమ్ములను మీరు దేవునికి ప్రతిష్ఠించుకోనండి. మిమ్ములను మీరు దేవునికి ప్రతిష్ఠించుకోనండి, సమర్పించుకోనండి ఆయనకు. అదే పౌలు గారు చెప్తారు, సజీవ యాగముగా. గట్టిగా ఏంటిది? ఏంటిది? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. మీరు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే చక్కటి మాట చెప్తాడు. యెహోవాకు మిమ్మును మీరే, ఎవరు చేయనక్కర్లే, మిమ్ముల్ని మీరే ప్రతిష్ఠించుకోండి. ఈ రోజున చాలామంది ఆశీర్వదించబడకపోవడానికి కారణం, ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి కారణం, ఆశీర్వాదాన్ని అనుభవించకపోవడానికి కారణం ఏమిటి అంటే ప్రతిష్ఠించుకొనక. ప్రార్థనకు వస్తారు, సమయం ఇస్తే పాట పాడతారు, ప్రార్థన చేస్తారు. ఇంకా జ్ఞానం కలిగి ఉంటే ఏమిటండి, సంఘాలు వాళ్ళు కట్టుకున్నవే గనక పలాని సహోదరుడు వచ్చి వాక్యం చెప్తాడంటే వాక్యం కూడా చెప్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే ప్రతిష్ట మాత్రము ఉండదు. ప్రతిష్ట మాత్రం ఉండదు. మిమ్ములను మీరు ఏం చేయాలి అని అంటే ప్రతిష్ఠించుకోవాలి. మనలను మనము దేవునికి ప్రతిష్ఠించబడాలి. మనలను మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి అంటే సమర్పించుకోవాలి. ఒక ప్రతిష్ట కలిగినటువంటి జీవితం. లోకాన్ని ముట్టను, పాపాన్ని చేయను, పరిశుద్ధత కలిగి జీవిస్తాను. లోకమునకు నేను లోకమునకు ప్రత్యేకించబడి ఉన్నాను అంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ ద్వేషించుమని కాదు, వాళ్ళ మీద ప్రేమ చూపే విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళకు సహాయం చేసే విషయంలో మనం ఒక సహాయకులుగా ఉండాలి, మన చేతనైనంత మటుకు. అంతేగాని వాళ్ళు చేస్తున్నటువంటి ఏంటండి కార్యకలాపాలకు దీంట్లోకి అన్నిటికి కలిసిపోమని కాదు, నువ్వు ప్రతిష్ఠించబడే ఒక అనుభవం. ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని ఆవుల్ని వదులుతారు, అంటే పెంచుకునేవి కాదండి, కొన్ని గ్రామాల్లో ఆవుల్ని వదులుతారు. అంటే కొన్ని గుళ్ళకు కానీ కొన్ని దాంట్లకు కానీ ప్రతిష్ఠించేస్తారు. దాని మీద కాడి మోపరు, దాన్ని ఇంట్లోకి తెచ్చి కట్టేసుకోరు, దాన్ని అలా వదులుతారు. ఎందుకంటే దీన్ని దేవునికి ప్రతిష్ఠించేసామని. అలాగనే మనము ప్రభువుకి ప్రతిష్ఠించుకొని పాపము చేయకుండా, శరీరానుసారంగా జీవించకుండా, లోకానుసారంగా బ్రతకకుండా మనము ప్రభువు కొరకు మాత్రమే బ్రతకాలి. అంటే పని పాటు చేయకుండా మందిరంలోకి వచ్చి కూర్చోమని కాదు నేను చెప్పేది. మనలో ఆ ప్రత్యేకత, సినిమాలు చూడను, షికార్లు చేయను, బూతులు మాట్లాడను, ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, ఈ దేహముతో చేయకూడనిది ఏది నేను చెయ్యను అన్న ఒక ప్రతిష్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఈ బకెట్ దేవునికి ఇచ్చాను. రే మందిరంలో వచ్చాం కదా, బకెట్ తీసుకురాపో, మరలా మనం ఇంట్లో వండుకుందాం, ఇంట్లో సాంబారు పోసుకుందాం అని ఇంటికి తీసుకెళ్ళేది కాదు ప్రతిష్ఠ. అంతే, ఇచ్చింది తీసుకెళ్ళడం కాదు ప్రతిష్ఠ అంటే. అది అర్పించిన తర్వాత నీది కాదు, నీ మీద దాని మీద నీ అధికారం లేదు, నీ పెత్తనము లేదు, నీ మీద అది మాత్రమే సమర్పించబడి ఉండాలి, అది మాత్రమే దేవునికి అర్పితమై ఉండాలి. నీది కానీ ఒక ప్రతిష్ట నీ జీవితంలో నువ్వు చేయగలగాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మీరు పేతురు వ్రాసిన మొదటి పత్రిక పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం మధ్యలో, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభువుని ప్రతిష్ఠించండి. మీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోనండి. ఇది చూడండి, జాగ్రత్తగా చెప్తాను. మీ హృదయంలో ఎవరు ఉండాలి? మీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించండి. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువుని మీరు ప్రతిష్ఠించుకునే క్రొత్త నిబంధనలో పేతురు గారు ఎలాగైతే చెప్పాడో అలాగనే మిమ్ముళ్ళు మీరు నోరు తెరిచి చెప్పాలి. మిమ్ముళ్ళు మీరు ప్రతిష్ఠించుకోనండి. మిమ్ముళ్ళు మీరు ప్రతిష్ఠించుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్ముళ్ళు మీరు ప్రతిష్ఠించుకోనండి. అటువంటి ప్రతిష్ట అక్కడ ఎంతో త్యాగం ఉంటుంది, అక్కడెంతో వైరాగ్యం ఉంటుంది, అక్కడెంతో పట్టుదల ఉంటుంది, పౌరుషము కూడా ఉంటుంది ఆ ప్రతిష్టలో. అటువంటి ఆత్మీయ స్థితి కావాలి మనకు. ఏదో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు భక్తి చేస్తున్నారు, మేము భక్తి చేస్తున్నాం, అబ్బా గుమ్మగుమ్మలాడుతుంది మీ ఇంట్లో, ఏంట్రా అంటే ఆ పండగ కదండి మేము కూడా పప్పాలు వండుకున్నాం. ఎందుకు వండుకున్నాడో తెలియదు, ఎందుకు వండుకున్నాడో తెలియదు, వండుకున్నాడు. అది కాదు ఒక ప్రతిష్ట. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కొంచెం నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఏం పాస్టర్ గారు మీరు టపాసులు కాల్చరా? ఇది కూడా తప్పేనా? ఏమో నాకు తెలియదు, నా సేవకులు చెప్పారు అలా ప్రతిష్ఠించుకోండి అని చెప్పారు, ప్రతిష్ఠించుకోండి అని చెప్పారు, ప్రతిష్ఠించుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కూడా తప్పేనా అంటే మనం దానికి ఏం చెప్తాం? ఎవరి ప్రతిష్ట వారిది, ఎవరి సమర్పణ వారిది. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ఒక ప్రతిష్ఠించబడిన అనుభవంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనము కట్టుకొందుముగాక. నోరు తెరిచి గట్టిగా ఆమేన్. యోహాను సువార్తలో యేసు ప్రభువును గురించి ఒక మాటను మీరు చదువుతారు. 10వ అధ్యాయము 36వ వాక్యం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? అలా తలలు పైకెత్తి చూస్తే నేను చెప్తాను. ఏదో నేను దేవుని కుమారుడిని యేసు ప్రభు చెప్తుంటే ఈడు దేవుని కుమారుడు అంటాడేంటి అని అక్కడ ఉన్నటువంటి యూదులంతా ఆయన మీద ఉరిమిరిమి చూస్తున్నారు. నువ్వు దేవదూషణ చేస్తున్నావు అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి అంటే నన్ను సమర్పించి నన్ను ప్రత్యేకపరచి నన్ను ఈ లోకానికి పంపాడు. నేను ప్రతిష్ఠించబడిన వాణ్ణి, ఈ లోకానికి వచ్చి అనేకుల పాప క్షమాపణ నిమిత్తము రక్తాన్ని కార్చడానికి వచ్చిన వాణ్ణి. తండ్రి ద్వారా నేను ప్రతిష్ఠించబడిన వాణిని, ప్రతిష్ఠించబడినటువంటి వాణిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిష్ఠించబడినటువంటి వాణిని. నన్ను దేవదూషణ అంటారేంటి అంటే యేసు ప్రభు తను ప్రాణం పెట్టడానికి, శ్రమలు పొందడానికి, మన పాపములను ఆయన మీద వేసుకోవడానికి, మన రోగాన్ని భరించడానికి ఆయన పంపబడ్డాడు, ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. అందుకే మనమేమవ్వాలి అని అంటే మనలను మనము కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్తే వింటాను నేను. ఏం చేయాలండి? మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి.
చూడండి, మీరు ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వాళ్ళని ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. సత్యమందు వాళ్ళను ప్రతిష్ఠ చేయాలి. వాక్యమే సత్యము. వాక్యం ఏమిటండి? సత్యము. ఇప్పుడు మనము దేని యందు ప్రతిష్ఠ చేయబడాలి అని అంటే, వాక్యమునందు మనం ప్రతిష్ఠ చేయబడాలి. అంటే దాని అర్థం ఏమిటంటే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. ఒక అర్పణముగాను, ఒక బలిగాను మనలను మనమే దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఒక ప్రతిష్ఠ కలిగిన, ఒక సమర్పణ కలిగిన, ఒక త్యాగపూరితమైన, ఒక త్యాగము కలిగినటువంటి ఆత్మీయ స్థితి కలిగి మనము ముందుకు కొనసాగించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు ఏమిటి సత్యము అంటే, వాక్యమే సత్యము. వాక్యమే సత్యము, సత్యమే వాక్యము. ఇంకా మనం వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తే, నేనే మార్గమును, యేసుప్రభు చెప్తాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును. యేసుప్రభే చెప్తారు ఇదే యోహాను సువార్తలో ఆ మాట. ఇంకొక మాట కూడా చెప్తాడు, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యస్వరూపి ఆత్మ. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఈ రోజున నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేను చేయున్నదంతయు ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించబడాలి అని అంటే, మనలను మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేయబడాలి? మనము ఏం చేయబడాలండి? మనము ప్రతిష్ఠించబడాలి, సమర్పించుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని చెప్తాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి గడ్డము మీద, అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలేనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అది ఏ కీర్తన ఇంకా మీకు అర్థం అవ్వలే. పోయిన శనివారం కాక అటు పోయిన శనివారం కూడా అదే వాక్యం నుండి మంచు అన్న విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 133వ కీర్తన సహోదరుల ఐక్యతను గురించి తెలియజెప్తూ ఉన్నటువంటి కీర్తన. ఆ ఐక్యతను పోలుస్తూ పరిమళ తైలము అంటున్నాడు, ఐక్యతను పోలుస్తూ మంచు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉండాలి. ఆ చివరిలో మనం చదివితే, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా ఆజ్ఞాపించాడు. ఇంకొక తర్జుమాలో ఏం చేశాడంటే సార్, ఒకసారి తలల పైకి ఎత్తినాను చూడండి అందరూ. మనం ఏం ప్రార్థన చేస్తాం? అప్పుడప్పుడు చేసిన, ఎప్పుడు చేయమనుకోండి, అప్పుడప్పుడు చేసిన మనం చేసే ప్రార్థన ఏంటి? ప్రభువా నాకు కడుపు నొప్పి వచ్చింది అంటే, ఇట్లా నొప్పులు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తాం. మిగతా టైంలో మనం ప్రార్థన చేయము. అయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాం. దించు అని అనకముందే ఆయన ఏం చేశాడంటే, ఆశీర్వాదాన్ని ఒక చోట పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి అక్కడ తెచ్చుకోవడమే ఆశీర్వాదం. ఎక్కడ పెట్టాడు ఆశీర్వాదం అంటే? ఐక్యతలో. ఏ ఐక్యతలో పెట్టాడు అంటే ఆశీర్వాదము? సహోదరుల ఐక్యతలో. ఇప్పుడు
పాత బస్ స్టాండ్లో ఒక లాడ్జీ, ఆ పాత బస్ స్టాండ్ దగ్గర ఒక లాడ్జీలో ఒక 10 లక్షలు పెట్టొచ్చాను, వెళ్ళి తెచ్చుకోండి అంటే వెళ్ళి తెచ్చుకుంటారా తెచ్చుకోరా? చెప్పరేంటండి? తెచ్చుకోరు అనుకుంటా, మీ మొఖాలు చూస్తుంటే. మీరు పెట్టండి, నేను తెచ్చుకుంటాను. అమ్మా చెప్పకుండా వెళ్ళిపోతాను. నేను తర్వాత చూస్తానులే అంటే అదే మాటను 10 మందికి చెప్పాను, 10 తాళాలు ఇచ్చాను. ఏం చేస్తారు అప్పుడు? ఆడు తెచ్చుకుంటే తెచ్చుకొని నాకెందుకని ఉంటారా? పొర్రపాటును కూడా ఉండరు, పొర్రపాటును కూడా ఉండరు, ఉండకూడదు కూడా. ఉన్నావు అని అంటే నీ అంతటి దరిద్రుడు ఇంకొకడు లేడని అర్థం. పలాని చోట భీమవరంలో పాత బస్ స్టాండ్లో పలాని లాడ్జీలో పలాని రూములో నేను ఒక 10 లక్షలు పెట్టాను, వెళ్ళి తెచ్చుకోండి అని ఒక 10 తాళాలు, ఆ రూమ్ 10 తాళాలు ఏమిటంటే డూప్లికేట్ ఇవన్నీ చేయించి మీ దగ్గర ఇసిరేసాను అనుకో, ముందు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? ఎవరైనా వెళ్ళాలనుకుంటారు. వినండి, వాక్యాన్ని వినండి. ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఆయన ఎక్కడ పెట్టాడు? అచ్చట ఉండాలి. ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, నువ్వు వెళ్ళి పలానా చోట ఉండు. ఎక్కడుండాలయ్యా? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎవరైతే ఐక్యపడడానికి, ఏకీభవించడానికి, ఐక్యతగా జీవించడానికి ఎవరైతే మనస్కరిస్తారో వాళ్ళ దగ్గర ఉండు, వాళ్ళ దగ్గర ఉండు. ఈ రోజున మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆశీర్వాదం పొందుకోకపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఐక్యత లేదు. ఈ 133వ కీర్తనలో ఒక వ్యక్తి పేరు వ్రాయబడింది, అహరోను. అహరోను, ఆ వ్యక్తి పేరు రాయబడింది అహరోను. మరి అతని సహోదరుడి పేరు రాయలేదే? అంటే ఐక్యపడడానికి ఏకీభవించబడినటువంటి మొదటి వ్యక్తి. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన పిల్లలారా, ఆడు నాతో కలవడండి, నేనెందుకు కలుస్తాను అన్నటువంటి భావము, ఆ తాత్పర్యము, ఆ ఆలోచన నీ జీవితంలో ఉండకూడదు, ఉండకూడదు. నేను ఐక్యపడతాను, నేను ఐక్యత కలిగి జీవిస్తాను, నేను ఏకీభవిస్తాను అన్నటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, కుటుంబంలోనే ఐక్యత లేకపోతే సంఘములో ఏం ఐక్యత వస్తుంది? సహోదరుల మధ్యలోనే ఐక్యత లేకపోతే ఏమి సంఘములో ఐక్యపడి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము? దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మనమందరము నువ్వు ఆశీర్వదించబడాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నేనైనా ఐక్యపడే స్వభావము మనము కలిగి నడిపించబడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించండి. నువ్వు ఐక్యపడ్డావు అనడానికి ప్రేమతో నీ సహోదరుని సహించాలి. ఆడంటే నాకు నచ్చదండి, ఆడు ఎట్ట పడితే అట్ట మాట్లాడతాడు, ఆడు ఎదవండి, నోరు తెరిచి ఏం మాటలు మాట్లాడతాడో కూడా తెలియదు, ఆడు పనికిమాలినోడండి. వాక్యం ఏం చెప్తుంది? ప్రేమ కలిగి, నోరు తెరిచి చెప్పండి ఆ మాటను, ప్రేమ కలిగి. నాకు నచ్చదని నీకు నచ్చేది ఏంటంటే అన్ని పెళ్లి చేసుకుంటారు. ఏమన్నా పెళ్లి సంబంధం చూపించేటప్పుడు అమ్మా, లేకుంటే ఏం అబ్బాయి అమ్మాయి నచ్చిందా, ఏ అమ్మాయి అబ్బాయి నచ్చాడని అడుగుతాడు. ఐక్యంగా జీవించడానికి ఇవన్నీ ఎందుకండి? చూడండి, ప్రేమతో ఒకరినొకడు, చూడండి, అది నీ ఐక్యత అక్కడ కనబడుతుంది. నీలో ఎంత సహనం ఉంటుందో,
నీవు ఎంత సహించగలుగుతావో, నువ్వు ఎంత ఓర్పు కలిగి జీవిస్తావో దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం నోరు తెరిచి చెప్పండి. నాకు ఆమె నచ్చదు, నాకు ఈయన నచ్చడు, నాకు వాళ్ళు నచ్చరు. ఈ స్వభావం ఎవరిలో ఉంటే, ఒకవేళ నాలో ఉంటే నేను దేవునికి నచ్చను. అంతకు మించి నేను ఇంక వేరే ప్రసంగాలు ఏం చేయను. అందుకే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. కష్టపడట్లేదా? ప్రయాసపడట్లేదా? ప్రయత్నాలు చేయట్లేదా? పెట్టుబడులు పెట్టట్లేదా? ఎందుకు మరి ఆశీర్వాదం రావట్లేదు? ఐక్యపడే స్వభావం లేదు. ఐక్యపడే స్వభావం లేదు. మనము ఆత్మ కలిగించు ఐక్యత కలిగినటువంటి వారమై నిజముగా పరిశుద్ధాత్మతో మనము నింపబడితే, దేవుని ఆత్మచేత మనము అభిషేకించబడితే, ఆ ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోనికి తీసుకెళ్తాడు. ఆత్మ మనలను ఐక్యపరుస్తాడు తప్ప విడదీయడు, చెడగొట్టడు, పాడు చేయడు, పతనం చేయడు. ఆ ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. నేను స్పెషల్ అండి అని చెప్పే ముందు నీలో సహనం ఉంటేనే, నీలో సహించే స్వభావం ఉంటేనే నువ్వు ఐక్యపడడానికి అర్హత కలిగి జీవిస్తావు. ఎవరిలైతే సహనం ఉండదో, ఓర్పు ఉండదో, సమాధానం ఉండదో వాళ్ళు ఐక్యపడలేరు. భేదాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు, తేడాలను చూపిస్తూ ఉంటారు. మేము వేరండి, వాళ్ళు వేరండి, నేనంటే నేనని చెప్తూ ఉంటారు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమిలాడుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు మీరు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్వం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? ఆయన ఇగో ఈయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అమ్మ నీలో ఉన్నాడు. మనందరిలో ఎవరున్నారు చెప్పండి కొంచెం గట్టిగా. మనందరిలోనూ ఒక్క ప్రభువే ఉన్నాడు. ఒక్క ప్రభువే ఉన్నప్పుడు ఎందుకు భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి? ఇంకొక మాటను కూడా మీరు చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అర్థమవుతుంది. 15వ వాక్యం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచున్ననీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనల్ని దేవుడు ఎలా పిలిచాడంట? కాస్త తలలు పైకెత్తి చూడండి. మనలందరినీ ఎలా పిలిచాడంటే అండి, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో చదివితే శరీరాన్ని గురించి చాలా చక్కటి వివరణ గత దినాల్లో కూడా నేను మీకు చెబుతూ వచ్చాను. శరీరమును గురించినటువంటి చక్క వివరణ. ఇప్పుడు నా శరీరం ఉంది, కనబడుతుందండి? చెప్పండి. మనము ఎఫెసీ పత్రికలు ఏం చదివాము? అందరికీ పైన ఉన్న దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో ఉన్నాడు. ఇటు చూడండి, చెప్తాను. ఇప్పుడు మనందరిలో ఎలా ఉన్నాడు చెప్తాను చూడండి. మొదటి మానవుని నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును
ఊదాడా లేదా? చెప్పండి, మీరు కరెక్ట్గా చెప్పండి. ఊదాడా లేదా? ఇప్పుడు ఆ జీవవాయువు, ఆ శ్వాస నీలో ఉందా లేదా? మీ పక్కన వాళ్ళని అడగండి, ఉందో లేదో అడగండి. అడగండి అమ్మా, మాట్లాడండి. మాట్లాడుకోరా? అడగన్నా, ఆయన అడుగు. ఏమయ్యా, ఊపిరి ఉందా లేదా? లేకుంటే కోడికి పెట్టండి ముక్కులో, అప్పుడు తెలుస్తుంది కదా. దేవునికి స్తోత్రం. అందరిలో ఉంది కదండి, ఉందా లేదా? ఎవరిచ్చింది ఇది? మొదటి మానవునికి ఎవరు ఊదాడు? అది అందరిలో. అంటే దాని అర్థం మీరు గుర్తుపట్టాలి. ఎప్పుడన్నా మీరు ఊపిరి పీల్చుకొని ఒక్కసారి బిగబట్టి వదలండి, చెప్తాను ఇప్పుడు అనండి. అక్కడ ఒకే శబ్దం వినబడుతుంది, యేసు అని. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసుకోండి. అందరిలో ఒకటే శ్వాస. ఏమనండి? నువ్వేమన్నా చెవులో నుండి ఊతున్నావా? నువ్వు కళ్ళల్లో నుండి ఊతున్నావా? ముక్కులో నుండి కదండి. ముక్కులో నుండేనా? లేకుంటే పోనీ నోటితో ఊదండి. ఎంతసేపు ఊతారో, ఎంతసేపు ఊతారో చూద్దాం. పడుకున్నప్పుడు ఊదు నోటితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన అందరిలో, చెప్పాలి మీరు నోరు తెరిచి, అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఇప్పుడు మీకు ఇంకొక మాటను కూడా చెప్తాను. ఎలా పిలిచాడు దేవుడు మనలను? ఒక్క శరీరముగా ఉండునట్లుగా. వేరువేరు శరీరాలు కాదు, ఒక్క నా శరీరంలో 2 చేతులు ఉన్నాయి, లేవాడిని 4 చేతులు పెట్టుకొని వచ్చాను అనుకోండి. 4 చేతులు పెట్టుకొని వచ్చానని ఉంటారు ఎవరన్నా? గాడిద తలకాయ పెట్టుకొని వచ్చాను అనుకోండి. నీకు అర్థమవుతున్నట్లేదు. పోనీ 4 తలకాయలు పెట్టుకొని వచ్చాను అనుకోండి. అవునా కాదండి? అర్థమవుతున్నాయి నా మాటలు? కుదరదు. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, గుండె ఉందా లేదా? ఊపిరితిత్తులు, ఎముకలు, నరములు, చర్మము, ఎముకలు, 206 206 ఎముకలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ ప్రాణం ఏమిటంటే రక్తము. అదే వాక్యం. కిడ్నీకి అదే రక్తము కావాలి, గుండెకు అదే రక్తము కావాలి, చేతికి, చర్మానికి, కాళ్ళకు, చేతులకు, తలకు, చెవులకు ఉండదా? చెవులో రక్తం ఉండదా? చూద్దాం ఒకసారి. ఏనా చెవులో రక్తం ఉండదా? ఉండదన్నవారు రండి ఒకసారి. కత్తి ఏనా? రేది నీ కత్తి ఏది? చాకు. చూద్దాం ఒకసారి. చివరన ఉంటుందా ఉండదా? శరీరం మొత్తము రక్తము ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో దేవుని వాక్యం. మీరు బాగా గమనించండి. కిడ్నీ చేసే పని వేరు, ఊపిరితిత్తులు చేసే పని వేరు, కాళ్ళు చేసే పని, చేతులు చేసే పని. మాట్లాడట్లేదు మీరు. దేని పని దానికి ఉంది. ఒకవేళ కిడ్నీ గుండె నువ్వు పడుకొని నిద్రపోయినప్పుడు, అబ్బే నేను ఈ మనిషి జీవితంలో ఉండదని కాస్త పక్కకు వచ్చింది అనుకో, అంతొద్దు, పక్కకు రానవసరం లేదు. నీకు ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువైంది అనుకో గుండె, 3 నెలలకు 6 నెలలకు పరదేశులమో ప్రియులారా,
పరదేశంలో పెట్టే పోనీ నీకు ఉండవలసిన దానికంటే కొంచెం కండ ఎక్కువ పెరిగింది అనుకో, అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కండ ఎముకల్లోకి వెళ్ళిపోయిందంట. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలియదు, వాళ్ళనే అడగాలి మీరు. అంటే మనకు ఉండవలసినటువంటి ఆ పరిమాణాన్ని దాటితే, ఆ పరిమితిని దాటితే, ఇప్పుడు మనమందరం ఉన్నామా, అందరము గుండెకాయలమే కాదు, అందరము ఊపిరితిత్తులమే కాదు, అందరము పాదాలమే కాదు. నేనే చెయ్యాలా? నేనే 24 గంటలు ఈడు పడుకున్నా కొట్టుకోవాలా? ఊపిరితిత్తులు కూడా ఈడు పడుకున్నప్పుడు కూడా నేను గాలిని లోపలికి బయటికి తీయాలా? పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు ప్రశాంతంగా ఉంటాయి కదా, ఏం పని చేయకుండా నేనే ఎందుకు చేయాలి అని ఆ రెండు అనుకున్నాయి అనుకో. ఏం ప్రసాద్ గారు, ఏంటి మన పరిస్థితి? నేనే చేయాలా పరిచర్య, నేనే చేయాలా అనుకుంటే ఎట్లా? అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యము, కృపను బట్టి మనం నడిపించబడుతుంటాం. గుండె అనుకోకూడదు నేనే కొట్టుకోవాలి 24 గంటలు దుబ్ 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 అని. ఊపిరితిత్తులు నేనే లోపలికి బయటికి తీయాలా? ఎప్పుడు ఏది చేయాలో అది శరీరము ఆరోగ్యకరముగా ఉండడానికి కొనసాగించబడుతూ ఉంటాయి. అలాగే మనమందరము ఐక్యత. ఇంట్లో కూడా నేనే కసు ఊడ్చాలా, నేనే బట్టలు మడత పెట్టాలా, నేనే బయటికి వెళ్ళి తీసుకురావాలా, నేనే అని అనుకోకూడదు. అది అందరి మీద ఉన్న బాధ్యత. మన ఓపిక, మన శక్తిని బట్టి ఐక్యత అన్నటువంటి ఒక అనుభవంలో, ఒక ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మనము కట్టబడి నడిపించబడుతూ ముందుకు కొనసాగించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ఐక్యత. ఏమిటండి? కొంచెం నోరు తెరిచి గట్టిగా ఏంటండి? ఐక్యత. మనము ఐక్యత కలిగి నడిపించబడాలి. మనలో ఐక్యత ఉండాలి. శరీరములో ఉన్న ప్రతి అవయవము మనిషికి దేవుడు ఎందుకు ఆ అవయవాన్ని నిర్మించాడో దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే సంఘములో దేవుడు మనకిచ్చిన కృపా వరమును బట్టి, తలాంతును బట్టి మనము దేవుని యొక్క పనిని, దేవుని యొక్క మార్గములో మనము చేసుకుంటూ ముందుకు కొనసాగించబడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో ఒకసారి యుద్ధం జరిగేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా ఉన్నారో వాళ్ళు న్యాయాధిపతుల గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యం. వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఇక్కడ కూడుకొని ఉన్నటువంటి మనందరి జీవితాలలో ఏక మనస్సు, వేరే మనస్సు ఉండకూడదు. మనమంతా ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నాం? దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఉపదేశాన్ని నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి మనం వచ్చాం. ఏక మనస్సు. ఇవే గుర్తుపెట్టుకోండి, ఇవే మనస్సు పెట్టుకొని, ఇదే మనస్కరించండి, ఇదే ఆలోచన కలిగి ఉండండి. ఆధ్యాత్మికమైన జీవితంలో సంఘములో అరమరికలు ఉండవు, హెచ్చుపెచ్చులు ఉండవు, తగ్గు హెచ్చులు ఉండవు. సమాంతరంగా మనం కొనసాగించబడతాం. ఇంతకీ ఎందుకు వచ్చాం? మనకంటే ప్రాముఖ్యంగా
ఉపదేశమును నేర్చుకోవడానికి వచ్చాము. సమయము దొరికితే ఆ సంఘము ఒక క్రమము నియమించబడింది. ఆ క్రమాన్ని బట్టి అవకాశం వచ్చినప్పుడు పాట పాడటం, సమయం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయడం, దేవుడు ఓపిక ఇచ్చినప్పుడు లేచి నిలబడి అందరితో కలిసి ఆరాధన చేయడం. మైక్ వస్తే మైక్ తీసుకొని పాడడం, లేకుంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండడం. ఒక క్రమం ఉంది మనకు. ఎప్పుడు ఆ క్రమము మన జీవితంలో సార్థకమవుతుంది అంటే ఏక మనస్సు కలిగి మనము నడిపించబడినప్పుడు. ఇప్పుడు ప్రార్థన చేయమన్నాను అనుకో, ఎవరినొక్కరిని చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన, ఏమో ఒక్క నిమిషంలో అయిపోచేద్దాం అనుకుంటే పాపం వాళ్ళు 4 నిమిషాల వరకు సాగదీశారు. ఆ నిమిషం అయిపోయిన తర్వాత మన మనస్సు కాళ్ళు చేతులు సచ్చుబడిపోయి ప్రార్థనలో ఏకీభవించకుండా ఏమైపోతాం మనం? అప్పుడు మన మనస్సు ఆలోచన సాతానుగాడు, చూసావా అసలు ప్రార్థన అట్లాగనైనా చేసేది, ప్రార్థన ఆ రకంగానైనా చేసేది అని సాతానుగాడు మన తలంపులను తారుమారు చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తితో కలిసి మనము ఏకీభవించగలగాలి. 11వ వాక్యాన్ని కూడా మనము చదివితే ఒక చక్కటి మాట, అందరూ ఒక్క మనుష్యుడు ఉన్నట్టుగా ఏకీభవించి, చూడండి ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఒక్క మనుషుడు ఉన్నట్టుగా, 2-3 ఉన్నట్టుగా కాదు, లక్షల మంది ఉన్నారు అక్కడ. ఎవరిని వెళ్ళి కదిపినా, ఎవరిని వెళ్ళి కదిలించినా వాళ్ళల్లో ఉన్న ఆలోచన ఏంటి? వాళ్ళల్లో ఉన్న ఆలోచన ఏంటి? ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను 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 ప్రకటిస్తున్నాను, మీరంతా మీలో ఎవరిని కదిపినా వాక్యాన్ని వింటున్నాం, నిద్రపోవట్లేదు. పక్కన వాళ్ళతో పిలిచే ఏంటి, వాట్ ఈస్ దిస్ అని మాట్లాడుకోవట్లేదు. ఏం చేస్తున్నాం మనం? వాక్యాన్ని వినాలి. నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు పాటలు రాసుకుంటే సరిగమ సరిగమ పదనిస పదనిస పద యేసయ్యా, కొత్త పాట. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి. అది ఎట్లా ఎవరిని కదిలించినా ఎవరిని కదిపినా ఒకటే ఆలోచన. ఒక్క మనుషుడే, సైన్యం లక్షల మంది కనపడుతున్నా, వేల మంది, 100ల మంది కనపడుతున్నా, 10ల మంది కనపడుతున్నా, వాళ్ళంతా ఎట్లాగున్నారంట? నోరు తెరిచి చెప్పాలి మీరు గట్టిగా, ఒక్క మనుషుడైనట్టుగా. ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన స్థితిలో మనము కూడా ఒక్క మనుషుడైనట్టుగానే దేవుని సన్నిధిలో మనము కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సహవాసంలో, సంఘములో అంటుకట్టబడిన నీవు ఏమైనట్టు ఉండాలి? ఒక్క మనుషుడైనట్టుగానే. దేవుడికి సేవకుడికి ఆలోచన ఇస్తే ఆ సేవకుడి ఆలోచన మీకు చెప్పినప్పుడు అదే ఆలోచనను బట్టి మనం ఏమవ్వాలి? అప్పుడప్పుడు మీ మధ్యలోనికి ఎవరన్నా వచ్చి అది ఇట్ట ఇది ఇట్ట, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాడు, తారుమారు చేస్తూ ఉంటాడు. సాతానుగాడు పని అదే. అప్పుడు నువ్వు వాడితో ఏకీభవిస్తావా? నీకు పరిచర్యతో నువ్వు ఏకీభవించి ఒక్క మనుషుడైనట్టుగా ఉంటావా? ఆలోచన చేయండి. అలా ఐక్యపడినప్పుడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అది మనోహరమైనటువంటిది. అక్కడే ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడు. అలా కాదు, నేను ఏక్ నిరంజన్, నాకు నీకు సంబంధం లేదు, వస్తాను కూర్చుంటాను వెళ్తానంటే పొరపాటున కూడా కుదరదు. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉబేదేదేము ఇంటిలో నిబంధన మందస్సం ఉన్నప్పుడు ఎలాగ ఆశీర్వదించబడ్డారో, ఈరోజు మీరు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిసారిగా మీరు చేయవలసిన పని, మిమ్ములను మీరు దేవునికి కొంచెం గట్టిగా, అదే ఏంటి? మిమ్ములను మీరు నా మటుకు నేను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. రెండవది ఐక్యత కలిగి జీవించాలి. నేను ఏకీభవించను, ఐక్యపడను, నాకు ఊపు సహనం లేదంటే ఆశీర్వాదాన్ని పొందుకోలేము. అక్కడే దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచమన్నాడు.
ఇంకొక మాటని చెప్తాను నేను, మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22, 23, 24. ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. కాస్త తలలు పైకెత్తండి. ఎప్పుడు ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు అని అంటే, అహరోనుతో చెప్పమంటున్నాడు దేవుడు మోషేను పిలిచి, అహరోనుతో చెప్పు, ఏం చెప్తావంటే, ఇశ్రాయేలు ప్రజలను ఇలా ఆశీర్వదించు, తన సన్నిధిని ప్రకాశింపజేయునుగాక, తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపజేయునుగాక, సమాధానము కలుగునుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక అని చెప్పి, యేసు నామములో మీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఆయన నామాన్ని సేవకుడు మీ మీద ఉచ్చరిస్తే ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఆశీర్వదించబడతారు. మీకు ఐడియా ఉందో లేదో కానీ అది కరెక్ట్ కాకపోయినా మీకు అవగాహన కోసం చెప్తున్నా. ఇప్పుడు మంత్రాలు చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన మీద ఏవేవో చదువుతారు కదా, అప్పుడు అవి పనిచేస్తాయా లేవా అని వాళ్ళ ఆలోచన. ఇప్పుడు డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తే, ఇప్పుడు లేదులేండి, ఇంతకుముందు మంత్రాలకు సింతకాయలు అంటే వాళ్ళ ఆలోచన అది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్తాం, బాగా వినండి, స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో టీచరు టీచ్ చేస్తాడు, అంటే పాఠాలు చెప్తాడు. ఆ చెప్పబడినటువంటి పాఠాలు అతని హృదయంలోనికి వెళ్ళి, ఎవరైతే ఆ చెప్పబడినటువంటి పాఠాలకు లోబడి చక్కగా నేర్చుకుంటాడో భవిష్యత్తులో మంచి జ్ఞానవంతుడవుతాడు. ఇంకా ప్రయాసపడితే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీయులను అంటే దేవుని నమ్మిన బిడ్డలను, శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులు మాత్రమే ఇశ్రాయేలీయులు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులమైన మనము కూడా ఇశ్రాయేలీయులమే. ఇశ్రాయేలీయుల మీద ఆయన నామాన్ని ఉచ్చరించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా నామములో, యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. చూడు, చిన్న ప్రార్థన. నా దగ్గరికి వస్తారు, నేను మీ మీద చేతులుంచి లేదా చేతులెత్తి, ప్రభువా ఈ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, అనారోగ్యాన్ని తొలగించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృపతో నింపండి, పునరుత్థానపు శక్తిని ఇవ్వండి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని ఉచ్చరిస్తాను. అప్పుడు ఏం జరుగుతుందంటే, కొంచెం నోరు తీర్చి చెప్పండి, ఏం జరుగుతుందంటే, ఆ చివరి వాక్యం, నా నామమును వారి మీద ఉచ్చరించుట వలన యెహోవా మిమ్ములను ఆశీర్వదిస్తాడు. ఏ యాజకులు నా నామమును వారి మీద ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. కాస్త తలలు పైకెత్తండి, తలలు పైకెత్తండి. ఆశీర్వదించేది దేవుడు, ఆశీర్వాదాన్ని పొందుకునేది నీవు. మరి దేవునికి నీకు మధ్యలో ఆయన నామాన్ని ఉచ్చరించే ఒక సేవకుడు కావాలి. చెప్పరు కదా మీరు, నాకు తెలిసి అర్థమైపోయింది, మీరు చెప్పరు. ఎవరు కావాలి? నాకు సేవకుడొద్దు, గీవకుడొద్దు, నేనే
అసలు నాకు మించిన తోపు ఎవరు లేరు అనుకుంటే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు వాక్యాలు గంటల తరబడి చదువుకోవచ్చు. ఒక ప్రతిష్ఠించబడిన సేవకుడు, నిన్ను ఆశీర్వదించే సేవకుడు, నిన్ను దీవించే సేవకుడు నీకు అవసరమై ఉన్నది. రోమాపత్రికలో మీరు ఒక మాటను చదువుతారు, రోమాపత్రికలో ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటారు. 15వ అధ్యాయము 29వ వాక్యము. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదములు తీసుకొని వస్తాను. ఏం తీసుకొని వస్తాను? ఏం తీసుకొని వస్తాను? కాస్త తలలు పైకెత్తండి. ఏం తీసుకొని వస్తాను మీ వద్దకు వచ్చేటప్పుడు? సంపూర్ణ ఆశీర్వాదాలు తీసుకొస్తాను. ఆ కింద ఫుట్ నోట్లో సంపూర్ణ సువార్త, సువార్త సంపూర్ణత, సువార్తలో ఆశీర్వాదం. సువార్త అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట అంటే దేవుని యొక్క వాక్యం. సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఇంట్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు, సేవకుడు నీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తాడో తెలుసా? దేవుని ప్రేరేపణ చేత, ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడినప్పుడు ఆ సేవకుడు నీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొక్క జీవము కలిగినటువంటి మాటను తీసుకొని వస్తాడు. అదే సువార్తలో దాచబడి ఉన్నటువంటి ఆశీర్వాదం. అది పరసంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు, సేవకుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొని వస్తాడు అని అంటే సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు. ఏదో వారానికి ఒకసారి వస్తే 50 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఇస్తాడు. అది తీసుకొని ఉప్పుకో పప్పుకో వస్తుంది. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, సేవకుడంట ఊరి మీద పడి తిరగాలంట. ఊర్లోకి వెళ్తే ఊరగాయన్న దొరుకుతుందంట. అర్థమైందని నేను చెప్పేది? పాస్టర్ గారు ఊరి మీదకి వెళ్తే ఏం దొరుకుతుందంట? ఊరగాయ. ఊరగాయ ఏం చేసుకుంటారు? కూర వండుకోకపోయినా ఇంటికి తెచ్చుకొని అన్నంలో కలుపుకొని తింటాడంట. ఆయన గారి వేదాంతం. అంటే ఆడు చూడండి, ఊరగాయ కోసమే బతుకుతున్నాడు ఆడు. తప్పుగా అనుకోవద్దు నన్ను. చాలామంది ఆలోచనలు ఇట్లాగనే ఉన్నాయి. ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, మా పాస్టర్ గారండి వారం వారం ఖచ్చితంగా వస్తాడండి, సీట్లు కట్టించుకునేవాడైనా ఆగుతాడేమో కానీ ఏం చెప్పట్లేదు మీరు. ఈయన మాత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఈయన మాత్రం ఆగడండి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత ప్రేరేపణ చేత నడిపించబడినప్పుడు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో సంపూర్ణంగా కలుగుతాయి. ఈ మధ్య 2 వారాల క్రిందట మేము రెడీ అయిపోయి మీ దగ్గరికి రాకుండా ఆగిపోయాం. ఎందుకో దేవుడు ఆఫ్ చేసాడు. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, మన మధ్యలో ఒక బ్రదర్ ఉండేవాడు, చెప్పేవాడు, వారానికి ఒకసారి రావచ్చు కదండి, మీకు 50 ఏదో ఇస్తే ఖర్చుల కన్నా వస్తుంది కదండి అంటే, ఆ వ్యక్తికి నేను ఎట్లా కనపడుతున్నాను? 50 రూపాయల కోసం, 20 రూపాయల కోసం, ఖర్చుల కోసం ఇల్లు మడి తిరిగే వ్యక్తిలా కనపడుతున్నాను. తప్పు కాదులేండి, ఆయన వచ్చినటువంటి డినామినేషన్లు అటువంటివి. సేవకుడు ఎందుకు రావాలట? ఎందుకు వస్తున్నాడంట వాళ్ళ దగ్గరికి? రోమా సంఘస్థుల దగ్గరికి ఎందుకు వస్తున్నాడంట? సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని తీసుకొని, సువార్తను చేతపట్టుకొని, వాక్యాన్ని చేతపట్టుకొని వస్తున్నాడంట. అయ్యో బిడ్డలు బలహీనంగా ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, సతమతమైపోతున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ఆ ఇంట్లో క్రియ చేస్తున్న ప్రతి చీకటి, ప్రతి విధమైన అపవిత్రత, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన కలవరం విడిచిపోవునట్లుగా దేవుని సేవకుడు అక్కడికి వస్తున్నాడు. యేసు ప్రభు జ్వరంతో ఉన్నటువంటి పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తకు జ్వరం విడిచిపోయిందా లేదా?
యాయిరు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు చనిపోయిన కుమార్తె బ్రతికిందా లేదా? మాట్లాడాలి మీరు. ఎందుకు సేవకుడు వస్తాడు, ఎందుకు సేవకుడు రావాలి అంటే సంపూర్ణమైనటువంటి సువార్తను, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు నీకు కావలసింది ఇటువంటి సేవకుడు. ఎటువంటి సేవకుడు? ఇటువంటి సేవకుడు. వడ్డీ వ్యాపారం చేసి, ఏమిటండి, కమిషన్ల వ్యాపారం చేసి, ఇంకా లోతులకి చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. అటువంటి సేవకుడు కాదు. నీ కొరకు సంపూర్ణ సువార్తను తీసుకొని వచ్చి నీ మీద ఆయన నామమును ఉచ్చరించి నిన్ను ఆశీర్వదించే సేవకుడు నీకు కావాలి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఓబేదేదోము ఇంటిలో యెహోవా మందసం, నిబంధన మందసము 3 నెలలు ఉండగా ఏమిటండి, ఓబేదేదోమును, అతని ఇంటి వారిని, అతని కలిగిన సొత్తంతటిని దేవుడే చేశాడు, ఆశీర్వదించాడు. మీరు కూడా ఇప్పుడు దేవునితో ఒక నిబంధన చేయండి. దేవునితో ఒక నిబంధన చేయండి. అయ్యా, నేను ఇక నీ కొరకు జీవిస్తానయ్యా, పాపం జోలికి వెళ్ళనయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, బూతులు మాట్లాడనయ్యా, వ్యర్థమైనటువంటివి చేయనయ్యా, లోకము పాపము నేను పెనవేసుకొని ఉండనయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా అని దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఇప్పుడు నిబంధన చేయండి. దాన్ని మోసుకొని వెళ్ళండి ఇంటికి. మీరు ఆశీర్వదించబడాలంటే మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోనండి. అయ్యా, నువ్వు తప్ప నాకు, నేను నీకు, నువ్వు నాకు చెప్ప, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. అట్లాగా ఆయనలో మనలో ఆయన కలిసి ఉందాం, ఆయనలో నిలిచి ఉందాం, దేవుని ఆశీర్వాదాలు పొందాం. రెండవది ఐక్యత. మొదట నీ ఇంట్లో, నీ కుటుంబంలో, భార్య పిల్లలతో, లేదా అత్తమామలతో, లేదా తల్లిదండ్రులతో ఐక్యపడి ఐక్యంగా జీవించే జీవితం నీకు రావాలి. సంఘములో, పరిచర్యలో, దేవుని యొక్క సహవాసంలో ఐక్యత. మూడవది ఆశీర్వదించే సేవకుడు, ప్రతిష్ట కలిగినటువంటి సేవకుడు నీకు కావాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం నీ మీదికి దిగి వస్తుంది.